ఒక అమ్మాయి ఒక లవర్ అడిగినప్పుడు ఒక పాస్వర్డ్ లాక్ ఓపెన్ చేసి ఫోన్ ఇచ్చేవాడు నిజమైన లవర్. హాయ్ బ్రో. సో లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే ఏం చెప్తారు బ్రో? నేను నిజం చెప్పాలంటే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ బ్రో. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అన్నప్పటికీ ఏంటంటే రెండు కుటుంబాలు యాక్సెప్ట్ చేయకున్నప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏదైనా ఒక వాళ్ళు జాబ్ పర్పస్ బయటకు వెళ్ళినప్పుడు కానీ తను ఒకటి సింగిల్గా ఉండాల్సింది ఉంటుంది. డెలివరీ టైంలో వచ్చేసి తన తల్లిదండ్రులు పక్కన లేకపోతే ఆ పెయిన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నాకు తెలిసిన వరకు కుదిరితే లవ్ చేసి ఇంట్లో ఒప్పించి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఇప్పుడు జెన్యూన్ లవ్ అనేది ఉందంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే నాకు తెలిసిన వరకు 1% కూడా లేదండి. 1%, 99% కూడా జస్ట్ స్వార్థమైన లవ్గా అనుకుంటున్నారు. సో నీ నుంచి నాకేమేమి ఉపయోగం, నా నుంచి నీకేం ఉపయోగం. సో అలాగే లవ్ చేసుకుంటున్నారు అంటే అందరూ కొంతమంది. సో అది ఎవరు ఏంటి అనేది చూసే వాళ్ళకి అర్థమవుతుంది. రైట్. అంటే బయట అమ్మాయిలు ఏ రకంగా ఉన్నారు? సో ఏ రకంగా ఉన్నారంటే మనం చూసే విధంగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు మనం ఏ విధంగా చూస్తామో ఆ విధంగా వాళ్ళు మనకు కనిపిస్తారు. అంటే అట్లా కాదు, ఇప్పుడు చెప్పండి. చాలా మంది చూస్తున్నారు మీడియాలో. సో ఫేమ్ అవ్వాలని చెప్పి కొంతమంది రకరకాలుగా కాన్సెప్ట్లు తీసుకుంటున్నారు. దాంట్లో కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయాలంటే అఘోరి గారు వర్షిణి గారు తీసుకున్నాం టాపిక్. యాక్చువల్గా వర్షిణి గారు ఆర్టిస్ట్ అనేది ఎంతమందికి తెలుసు? ఆమె యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ తను. సో విజయవాడ, గుంటూరులో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి యాంకరింగ్ కూడా చేసింది తను. సో అది చేసిన తర్వాత మరి ఎందుకు మళ్ళీ ఎడ్యుకేషన్ పర్సన్ మంచి గ్లామర్ ఉంది. అలాగే అమ్మాయి కూడా డైరెక్షన్ స్కిల్ చాలా ఉన్నాయి. సో అఘోరి గారితో అలా ఎందుకు వెళ్ళిపోయిందంటే అది లవ్ అంటారు. ఈ జనరేషన్లో లవ్లు బ్రేకప్లు చాలా అదైపోయాయి. ఈ బ్రేకప్లు కావడానికి రీజన్స్ ఏమో ఇక్కడ ఏంటంటే ఈగో. నేను చెప్పిందే వినాలి, నువ్వు చెప్పినట్టే నేను వినాలి. సో ఏంటంటే అమ్మాయి ఏంటంటే అమ్మాయి ఎప్పుడు నేను చెప్పినట్టే అమ్మాయి అనుకుంటుంది. అబ్బాయి అబ్బాయి నేను చెప్పినట్టే అనుకుంటాను. సో ఈ మిస్అండర్స్టాండింగ్స్ వల్లనే ఈ బ్రేకప్లు అవుతాయి. సో ఇద్దరు అండర్స్టాండ్ చేసుకొని ఉంటే బ్రేకప్ అనేది నా దృష్టిలో కావు. అంటే ఎవరి సైడ్ ఎక్కువ ఉంటాయి? ఇప్పుడు అమ్మాయి మోసం చేస్తుంది అనుకోవచ్చా, అబ్బాయి మోసం చేస్తుంది? ఇద్దరు ఈక్వల్గా ఉన్నారంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. సో నిజమైన లవర్స్ చెప్పాలంటే ఒక అమ్మాయి ఒక లవర్ అడిగినప్పుడు ఒక పాస్వర్డ్ లాక్ ఓపెన్ చేసి ఫోన్ ఇచ్చేవాడు నిజమైన లవర్. సో అమ్మాయి కూడా సేమ్ ఈక్వల్గా లాక్ ఓపెన్ చేసి అబ్బాయికి వెళ్ళి వాళ్ళు అప్పుడు జెన్యూన్ లవర్ అనమాట. సో నా ఫోన్ ఎందుకు, నా ఫోన్ చూడను, నీ ఫోన్ చూడను అనుకున్న వాళ్ళు ఫేక్ లవర్స్ నా దృష్టిలో. మళ్ళీ అందరూ నన్ను. సో ఇప్పుడు అబ్బాయిల విషయానికి వస్తే 30+ years అయినా అమ్మాయిలు దొరకట్లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు, దాని గురించి. సో ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు వచ్చేసి వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. నేను ఒక జాబ్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీ చూసుకోవాలి. సో ఆ ఫ్రీడమ్ అంతా ఏంటంటే వాళ్ళు కష్టపడడానికి సెట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అమ్మాయిల విషయానికి ఏమొస్తుంది, అమ్మాయిలు ఎలాగో వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు. సో అమ్మాయిలు ఖాళీ ఉండడం వల్ల లవ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో అబ్బాయిలు ఒత్తిడి వల్ల వర్క్ చేసుకోవడం వల్ల బిజీ షెడ్యూల్ వల్ల ఈ లవ్కి కేటాయించట్లేదు. కాబట్టి ఆ వయసు 30 years అయినా కూడా అమ్మాయిలు అనేది లవ్ అనేది చేయడానికి కుదరట్లేదు అన్నమాట. అంటే అమ్మాయిలు కానీ పేరెంట్స్ కానీ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే బాగా సెటిల్డ్ ఫ్యామిలీ గురించి చూస్తున్నారు. మనకు చూస్తేనేమో అందరం చదువుతున్నాం కానీ జాబ్స్ అయితే అన్నీ ఉండవు. అవును. సో ఎలా బ్రో దీనికి సొల్యూషన్? దీనికి సొల్యూషన్ అంటే నేను చెప్తానంటే ఒకటి, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తానికి లేదు. జాబ్ చేయకుండా వాళ్ళందరూ డబ్బులు సంపాదించిన చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో చాలామంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. సో ఆ బిజినెస్ మ్యాన్లు చదువుకొని జాబ్లు వచ్చిన కాదు, వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు ఉన్న టాలెంట్ని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు అనమాట. సో అలాగే మనకి ఎదగాలి అనుకున్న మన డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి చదువు అనేది అనవసరం. ఇప్పుడున్న సిచ్యువేషన్ నా దృష్టిలో తెలివి ఉంటే చేయాలని కష్టం చేసి సంపాదించాలని టాలెంట్ ఉంటే సంపాదించుకోవచ్చు అండి. ఓకే బ్రో, ఇప్పుడు ఫైనల్గా పేరెంట్స్ని పక్కన పెట్టి సూసైడ్ చేసుకునే ప్రేమ జంటలకు ఏం చెప్తారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ? నేను వాళ్ళకి ఒకటే చెప్తానండి. సో మీరు సూసైడ్ చేసుకునే బదులు అది ఎక్కడో మన బార్డర్కి వెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళకి ఏదన్నా చిన్న మీ చేతనైన దొరకు ఆ సామాన్లు కడగడమో, వంట చేసి పెట్టడమో అదన్నా చేసి మీ పుట్టినదానికి ఒక అర్థం ఉంటుంది, ఈ భూమికి ఒక అర్థం ఉంటుంది. సో మీరు లవ్ ఫెయిల్యూర్ చచ్చిపోతే మీ అంత పనికి రాని వాళ్ళు లేరు నా దృష్టి అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం బొచ్చులో మాట్లాడుతున్నా. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇలాగే చనిపోయాడు కాబట్టి ఆ పేరుతో మాట్లాడుతున్నా. నిజంగా లవ్ కోసం ప్రేమ అనేది ఏంటి అసలు నా దృష్టిలో చెప్పాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ చెప్తాను మీకు, ఇది వినండి. ఇప్పుడు మనకి 20 సంవత్సరాల దాకా అమ్మాయి రాకుండా ముందు మనకి తల్లిదండ్రులు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్సే. సో ఒక 2 ఏళ్ళకి ఒక అమ్మాయి పరిచయం అయిందని చెప్పి అమ్మాయి కోసం 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వదిలేసామంటే నీ అంత చెత్త నా కూడా ఎవరు ఉండని నా ఉద్దేశం.